శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము జీవన ప్రమాణాలు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం పలు ప్రణాళికను రూపొందిస్తుంది. కానీ రోజురోజుకు పేదరికమే పెరిగిపోతూ ఉంటుంది. పాతకాలంలో ప్రజలకు ఉన్న తృప్తి ఈ కాలంలో లేదు అంటే అది పేదరికమే కదా. రోజుకు 2 సార్లు కాఫీ తాగేవాడు 4 సార్లు తాగగలగాలి. ఒక జత పంచ ఉన్నవాడు 2 జతల పంచలు కలిగి ఉండగలగాలి. ఇది జీవన స్థితిగతుల ప్రమాణాలు మెరుగు కావటం. ఈ రకమైన దృష్టి పెరిగితే మాత్రం అది చాలా తప్పు. స్థితిగతుల ప్రమాణాలను పెంచడం అనే పేరుతో కోరికలను పెంచడం మొదలు పెడితే చెడు కోరికలే ఎక్కువగా పెరుగుతాయి. ఎంత సంపాదించినా ఇంకా పేదరికం ఉంటూనే ఉంటుంది. జీవితాన్ని కాపాడుకోవటానికి, స్వాభిమానాన్ని నిలుపుకోవడానికి అత్యావశ్యకమైన వస్తువులు దేశంలో అందరూ ప్రజలకు ఉండాలి. ప్రభుత్వం వీటిని అందరికీ ఏర్పాటు చేయాలి. దీనికోసమే ప్రణాళిక, క్రమశిక్షణ కావాలి. అట్టి పరిస్థితిని తేవాలంటే వసతి ఉన్నవారు కూడా నిరుపేదవాడిలా బ్రతకటానికి కష్టపడాలి. పేదవాడు గుడిసెలో ఉంటే ధనవంతులు కూడా గుడిసెలో ఉండాలి. పేదవాడి గంజి ఆహారంగా ఉంటే ధనవంతుడు కూడా గంజి ఆహారంగా ఉండాలి. వారికి సౌకర్యం ఉన్నప్పటికీ తమకు ధనం ఉన్నది కదా అని తమ కోరికలను మరింతగా పెంచుకోకుండా బ్రతకాలి. ధనం ఉన్నది కదా అని ఈ మనుషులు విలాసాలకు మరగటం అపరిగ్రహం. అనగా తనకు చెందని దాన్ని అవసరానికి మించి ఇతరుల నుండి గ్రహించకుండా ఉండటం అనే ధర్మసూత్రానికి వ్యతిరేకమైనది. అట్టి అనర్హత తటస్థిస్తే భగవద్ అనుగ్రహం వారికి దక్కదు. మానవ జీవనం తన లక్ష్యాన్ని సాధించాలంటే మనకు జీవితంలో కావలసిన కనీస అవసరాల కన్నా కొద్దిగా కూడా ఎక్కువ కోరరాదు. ఇదే అపరిగ్రహం. ఎవరికైనా ఆదాయం బాగుంటే ఆ అధిక మొత్తాన్ని కష్టాల్లో ఉన్నవారిని, కనీస అవసరాలు కూడా లేని వారిని ఆదుకోవడానికి ఉపయోగించటమే న్యాయం. అదే ధర్మం, పుణ్యం కూడా. అదొక్కటే అతడికి ముక్తిని ప్రసాదించగలిగేది. దీన్ని ఎరగకుండా అధిక రాబడి, సౌకర్యాలున్నవారు తమ అవసరాలకు మించి కలిగి ఉంటూ వస్తువులను, ఉదాహరణకు పట్టు చీరలు, పట్టు చొక్కాలు మొదలైన వాటిని కూడబెట్టి తమ అశక్తతనే పెంచుకుంటున్నారు. మరోపక్క వీరిని చూసి రాబడి లేని వారు కూడా ఇట్టి వస్తువులు చాపల్యానికి గురవుతున్నారు. వారు కూడా అప్పులు చేసి తమ అనావశ్యకమైన కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ అప్పుల పాలై అవే ఉపద్రవాలను కొని తెచ్చుకుంటున్నారు. 50 ఏళ్ల 100 ఏళ్ల క్రితం ఎవరూ కాఫీలను తాగలేదు. జనులు గుడిసెలలో ఉండేవారు. స్త్రీలు తాటాకు ఆకులను చెవులకు అనగా ఆభరణాలుగా ధరించేవారు. రాగి జావాయే వారికి ఆహారం. పేద గొప్ప భేదం లేకుండా అంతా ఒకే రకమైన ఇళ్లలో ఉండేవారు. మన వాళ్ళు పట్టును ధరించం, కాఫీలు తాగము అని నిశ్చయించుకుంటే ఇప్పుడు కుటుంబానికి అవుతున్న ఖర్చు 5 కుటుంబాల అవసరాలకు సరిపోతుంది. ఒక్కసారి కోరికను పుట్టిస్తే ఇక ఆ కోరికను తీర్చేందుకు అంతు లేకుండా ప్రయత్నం ఉంటుంది. అది మనశ్శాంతిని, సంతృప్తిని హరించి వేస్తుంది. చాలును అని అనుకోగలిగే మనసే బంగారం ఉన్నంత తృప్తిని ఇస్తుంది. నిన్న మొన్నటి దాకా విలాసాలుగా అనుకున్న రేడియో, ఫ్యాను ఇప్పుడు అవసరాలుగా అనిపిస్తున్నాయి. జనులు వాటి కోసం కాంక్షపడుతూ నిరాశలను పెంచుకుంటున్నారు. మన కోరికల్ని ఎంత ఎక్కువగా పెంచుకుంటే మనశ్శాంతి అంతకంతగా తగ్గుతుంది. మనకు సుఖం తగ్గుతుంది, హాయి తగ్గుతుంది, తృప్తి తరుగుతుంది. పేదరికం, దుఃఖం పెరిగిపోతాయి. జీవన స్థితిగతులు ప్రమాణాలను పెంచడాన్ని జీవనం మెరుగుపరుచుకోవడంగా వ్యాఖ్యానించడమే ఓ పెద్ద తప్పిదం. మెరుగైన జీవనం చాలా మహత్తరమైన విషయం. భగవంతునిపై భక్తితో, మంచి నడవడితో జీవించడమే మెరుగైన జీవితం. ఈ కాలంలో ఆర్థిక అవసరాలను పెంచుకోవటాన్ని మెరుగైన జీవితం అని అంటున్నారు. దీనిని కాదు, మనం గొప్ప మనస్సును ప్రతిబింబించే మెరుగైన జీవనాన్ని గొప్పగా భావించుకోవాలి. ప్రభుత్వం నేను చెప్పేది వినదు, కానీ నేను అనుకున్నది చెప్పి తీరాలి కదా. ప్రజలకు నిజంగా మంచిని చేయాలి అనుకుంటే ఆర్థిక శాస్త్రజ్ఞులు జీవన స్థితిగతుల ప్రమాణాలు అని వేటిని అంటారో వాటిని తగ్గించాలి, కానీ పెంచకూడదు. హరి ఓం తత్సత్.
వ్యాఖ్యాత మీ ప్రియ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జై జై.